ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుండగా రెండో సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్తో తలపడనుంది. సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ షాట్ గాయపడి టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. దాంతో ఆస్ట్రేలియా జట్టులో మాథ్యూ షాట్ స్థానంలో మరొకరిని ప్రకటించారు. మాథ్యూ షాట్ స్థానంలో కూపర్ కొనోల్నీని ఆసీస్ జట్టులోకి తీసుకుంది. కూపర్ మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్తో పాటు స్పిన్నింగ్ బౌలింగ్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షాట్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ జట్టు మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని అనుకుంది. అయితే మాథ్యూ షాట్ పూర్తిగా ఫిట్గా లేడని, గాయం వల్ల సరిగ్గా కదలలేకపోతున్నాడని స్టీవ్ స్మిత్ తెలిపాడు. తదుపరి మ్యాచ్ వరకు కోలుకోవడం కష్టమని పేర్కొన్నాడు. ఈ క్రమంలో మరొకరిని జట్టులోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాతో మాట్లాడుతూ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. అయితే 29 ఏళ్ల మాథ్యూ షాట్ 2023లో ఆస్ట్రేలియా తరపున వన్డే, టీ20లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మాథ్యూ షాట్ ఆస్ట్రేలియా తరపున 15 వన్డేలు ఆడాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తంగా వన్డేలో 280 పరుగులు చేశాడు. 14 టీ20లో 163.7 స్ట్రైక్ రేట్తో ఒక అర్ధశతకంతో 293 పరుగులు చేశాడు. ఇక కూపర్ ఆస్ట్రేలియన్ జట్టులో ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్నాడు. అందుకే అతన్ని ఆస్ట్రేలియా జట్టులో చేర్చడానికి ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. గత సంవత్సరం ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 3 వన్డే మ్యాచ్లు ఆడాడు.